వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ అనే మాటకు పలు రకాల నిర్వచనాలు పలు భాషల్లో ఉన్నాయి. అయితే ఎన్ని నిర్వచనాలున్నా అమ్మ అనే పదానికి ఉన్న విలువ మాత్రం ఎనలేనిది. ఒక బిడ్డకు తల్లి ఎన్ని విధాలుగా జీవితనిస్తుందో తెలిపేందుకు కొందరు ప్రముఖ కవులు చెప్పిన కోట్స్ ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నాం. లవ్, తెలుగులో ప్రేమ అంటాం. తల్లి ప్రేమకు ఎటువంటి నిబంధనలు వర్తించవు. అలాగే ఓర్పుకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే తల్లి ప్రేమకు ఎవరూ వెలకట్టలేరు. తల్లి ప్రేమ బిడ్డ ఎదుగుదలకు పునాది వంటిది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలిగే శక్తిని తల్లి ప్రేమ మాత్రమే ఇవ్వగలదు. రెండవది సపోర్ట్. దీన్ని తెలుగులో ప్రోత్సాహము అంటారు. బిడ్డ కన్న కలలు నిజం చేసుకోవడానికి, జీవితంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి తల్లి ఇచ్చే ప్రోత్సాహం బిడ్డకు చెప్పలేనంత శక్తినిస్తుంది. ఈ ప్రపంచంలో అంతకంటే ఎవరు బిడ్డకు తల్లి ఇచ్చే ప్రోత్సాహాన్ని మించి ఇవ్వలేరు. మూడవది రోల్ మోడల్. దీన్నే ఆదర్శవంతమైన వ్యక్తి అంటారు. అంటే మనం ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో ఎదగడానికి చేసే ప్రయత్నంలో తల్లి మాత్రమే అసలైన రోల్ మోడల్గా కవులు చెప్తున్నారు. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచి బిడ్డకు తల్లే రోల్ మోడల్. నవ్వడం, ఏడవడం, పనులు నేర్చుకోవడం, మాట్లాడటం, జీవిత గమ్యాలను సృష్టించుకోవడం, సవాళ్ళను ఎదుర్కోవడం, వీటన్నింటి కూడా తల్లి పాత్ర ఆదర్శవంతంగా బిడ్డ భావిస్తాడు. సహనం, ఓర్పు కూడా తల్లి నుంచే నేర్చుకుంటాడు. ఇక నాలుగవది ఇన్ఫ్లుయెన్స్, ప్రభావాన్ని చూపడం. అంటే ఒక వ్యక్తి మీద ప్రభావం చూపే విషయంలో బిడ్డ ఎదుగుదల పైన తల్లి చూపే ప్రభావం అనంతంగా ఉంటుంది. దానికి ఎవరు కూడా సమానం కాదు. దీనికి కొలమానం కూడా లేదు. తర్వాత బాండ్. దీన్ని బంధము అనవచ్చు. అంటే తల్లి బిడ్డల నడుమ ఉండే బంధం బిడ్డ జన్మించడానికి ముందే పడుతుంది. అంటే ఈ బంధాన్ని ఎవరు విడదీయలేనటువంటి శక్తిగా మనం భావించాలి. నెక్స్ట్ది స్ట్రెంగ్త్, బలం. ఎన్ని చట్టాలున్నా బిడ్డకు అండగా బలంగా నిలబడేది తల్లి ఒక్కటే. అంటే ఎంతకంటే బలంగా బిడ్డకి సపోర్ట్ చేసి ఆ బిడ్డ ఎదుగుదలకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు. అంటే ఎన్ని చట్టాలు బిడ్డని సపోర్ట్ చేసినా తల్లి ఇచ్చే ప్రోత్సాహం, తల్లి ఇచ్చే బలం చాలా ఎక్కువ. నెక్స్ట్ది ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత. ప్రపంచంలో ఎన్ని పాత్రలు ఉన్నా తల్లి పాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత మాత్రమే చెప్పుకోదగింది. తల్లి పాత్రను మించినటువంటి పాత్ర బిడ్డకు ఎటువంటి సందర్భంలో కూడా లేదు, రాదు. ఈ పాత్రను పోషించడం మాత్రం తల్లికే సాధ్యపడుతుంది. తల్లి పాత్రకు ఉన్న ప్రాధాన్యత చెప్పలేనిది, ఎంతో గొప్పది. నెక్స్ట్ కంఫర్ట్, సౌకర్యంగా ఉండటం. బిడ్డకు తల్లి ప్రేమగా ఇచ్చే సౌకర్యవంతమైన జీవితం కంటే ఇతరములేవి విలువైనవి కావు. తల్లి చేతులు బిడ్డకు అభయాన్ని ఇస్తాయి, సౌకర్యాన్ని ఇస్తాయి. తర్వాత ఫ్యామిలీ, కుటుంబం అంటాం. కుటుంబానికి తల్లి జిగురు వంటిదట. తనకు తెలియకుండానే కుటుంబం మొత్తానికి, కుటుంబ సభ్యులకు ఆ జిగురు విడదీరాని బంధంగా తల్లి వేసుకుంటుంది. ఈ తల్లి పాత్ర కీలకంగా మారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆమె యొక్క అవసరం, ఆవశ్యకత ఎల్లప్పుడూ ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆమెను పట్టించుకోకపోయినా తల్లి మాత్రం అంకిత భావంతో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడి, అలాగే పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకి తన వంతు కృషి అనేది తప్పకుండా చేస్తుందని. ఇవి తల్లి గురించి చెప్పినటువంటి కోర్సు. ఇంకా పలు రకాలైనటువంటి కోర్సు మనకి తెలుసు, కానీ వాటన్నింటినీ కూడా అందరికీ తెలిసినా కూడా తల్లి గురించి ఇంతకంటే చెప్పడానికి మాటలు లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్.